సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ సెప్టెంబర్ 2026 ఆన్లైన్ దరఖాస్తు వ్యవధి మే 11, 2026 నుండి జూన్ 10, 2026 వరకు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ జూన్ 10, 2026. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ జూన్ 10, 2026. పరీక్ష తేదీ సెప్టెంబర్ 6, 2026 ఆదివారం. నిర్వహించేవారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE ఢిల్లీ. పరీక్ష షెడ్యూలు, పరీక్ష సమయాలు: పేపర్ 2 ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. పేపర్ 1 సాయంత్రం 2:30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. గమనిక: అభ్యర్థుల సంఖ్య పెరిగితే పరీక్షను సెప్టెంబర్ 5, 2026 శనివారంను కూడా నిర్వహించవచ్చు. దరఖాస్తు విధానం: దరఖాస్తు వెబ్సైట్ అభ్యర్థులు ctet.nic.in లేదా cbse.gov.in ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యమైనటువంటి సూచనలు: 1 కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. స్టేజ్ 1లో అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. అప్లై ఆన్లైన్ లింక్పై క్లిక్ చేయాలి. వివరాలను పూర్తిగా నింపి రిజిస్ట్రేషన్ నెంబర్ను నోట్ చేసుకోవాలి. ఫోటో మరియు సంతకం స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి. పాస్వర్డ్ విధానం: 8 నుంచి 13 అక్షరాల పొడవు ఉండాలి. కనీసం ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక సంఖ్య మరియు ఒక ప్రత్యేక అక్షరం ఉండాలి. ఫోటో సైజు 10 నుండి 100 KB మధ్యలో ఉండాలి. సంతకం సైజు 3 KB నుంచి 30 KB మధ్యలో ఉండాలి. పరీక్ష ఫీజు మరియు సవరణలు: ఫీజు వివరాలు: జనరల్ OBC అభ్యర్థులు ఒక పేపర్కి 1000 రూపాయలు, 2 పేపర్లకి 1200 రూపాయలు చెల్లించాలి. SC ST వికలాంగులు ఒక పేపర్కి 500, 2 పేపర్లకు 600 రూపాయలు చెల్లించాలి. పరీక్ష ఫీజు సమర్పించిన తర్వాత వివరాలను మార్చలేరు. అయితే బోర్డు నిర్ణయించిన నిర్దిష్ట వ్యవధిలో పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ మొదలైన వివరాలను ఒకసారి మాత్రం సవరించుకోవచ్చు. చెల్లించినటువంటి ఫీజు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వబడదు. సీటెట్ క్వాలిఫై అవ్వడం అనేది కేవలం ఒక అర్హత మాత్రమే, అది ఉద్యోగానికి హామీ ఇవ్వదు. పరీక్ష నేపథ్యము మరియు అర్హతలు: RTE చట్టం ప్రకారం 1 నుంచి 8 తరగతుల వరకు ఉపాధ్యాయుడిగా నియమితులు కావడానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. కనీస అర్హత: NCTE వెబ్సైట్లో సూచించినటువంటి విద్యా అర్హతలు కలిగి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ SC ST OBC వికలాంగులు వారికి అర్హత మార్కుల్లో 5% సడలింపు ఉంటుంది. పరీక్షా విధానం: అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. పేపర్ 1 నుంచి 5 తరగతుల కోసం 150 ప్రశ్నలు, 150 మార్కులు. సమయం 2:30 గంటలు. శిశు అభివృద్ధి మరియు పెడగాగి 30 మార్కులు, గణితం 30 మార్కులు, పరిసరాల విజ్ఞానం 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 మార్కులు, లాంగ్వేజ్ 2కి 30 మార్కులు ఉంటాయి. పేపర్ 2 6 నుండి 8 తరగతుల కోసం 150 ప్రశ్నలు, 150 మార్కులు. సమయం 2:30 గంటలు. శిశు అభివృద్ధి 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 మార్కులు, లాంగ్వేజ్ 2 30 మార్కులు, గణితం లేదా సైన్స్ లేదా సోషల్ స్టడీస్ 60 మార్కులు. ప్రశ్నపత్రం హిందీ మరియు ఇంగ్లీష్ రూపంలో ఉంటుంది. అర్హత మార్కులు: 60% అనగా 90 మార్కులు అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు ఉత్తీర్ణులుగా పరిగణించబడతారు. ముఖ్యమైనటువంటి నియమాలు: సీటెట్ సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. పరీక్షా కేంద్రాలు: పరీక్షా నగరాన్ని ఎంచుకునే అవకాశం ఈసారి లేదు. CBSE యాదృచ్ఛికంగా కేటాయిస్తుంది. మార్క్ షీట్లు మరియు సర్టిఫికేట్లు డిజిటల్ రూపంలో అభ్యర్థుల డిజిలాకర్ ఖాతాలోకి అందుబాటులో ఉంటాయి. రిపోర్టింగ్ సమయం: పరీక్షకు 2 గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలి. సిలబస్ మరియు OMR సూచనలు: సిలబస్ అనుబంధం 1లో ఇవ్వబడింది. ఇది NCERT పుస్తకాలపై ఆధారపడి ఉంటుంది. OMR షీట్ కేవలం నలుపు లేదా నీలిరంగు బాల్ పాయింట్ పెన్ మాత్రం ఉపయోగించాలి. పెన్సిల్ ఉపయోగించడం ఖచ్చితంగా నిషిద్ధం. ఒకసారి గుర్తించిన సమాధానాన్ని మార్చడం లేదా వైట్నర్ వాడడం అనుమతించబడదు. పేపర్ 2 కోసం ఉదయం 7:30 గంటలకు, పేపర్ 1 కోసం మధ్యాహ్నం 12:30 గంటలకు, పరీక్షకు 120 నిమిషాల ముందే గదులు తెరవబడతాయి. బయోమెట్రిక్: పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ ప్రామాణికీకరణ ఉండొచ్చు, కాబట్టి అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలి. అడ్మిట్ కార్డు లేకుండా ఎవరిని పరీక్షకు అనుమతించరు. నిషిద్ధ వస్తువులు: మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ వాచీలు, క్యాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, జామెట్రీ బాక్సులు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు లోపలికి అనుమతించబడవు.
టెస్ట్ బుక్లెట్ పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు టెస్ట్ బుక్లెట్ మరియు ఓఎంఆర్ షీట్ ఇవ్వబడుతుంది. అభ్యర్థులు తమ సొంత నలుపు లేదా నీలిరంగు బాల్ పాయింట్ పెన్నులను తీసుకురావాలి. పరీక్ష సమయంలో సూచనలు: సీల్ తెరవడం. పరీక్ష ప్రారంభానికి 5 నిమిషాల ముందు బుక్లెట్ సీల్ తెరవాలి. సరిచూసుకోవడం: ఓఎంఆర్ షీట్ కోడ్ మరియు టెస్ట్ బుక్లెట్ కోడ్ ఒకేలా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. పెన్సిల్ వాడకం అనేది ఖచ్చితంగా నిషిద్ధం. పెన్సిల్తో నింపినటువంటి ఓఎంఆర్ షీట్లు తిరస్కరించబడతాయి. అటెండెన్స్ షీట్లో 2 సార్లు సంతకం చేయాలి. ఒకటి పరీక్ష ప్రారంభంలో, రెండోది ఓఎంఆర్ షీట్ అప్పగించేటప్పుడు. ప్రవర్తన: అభ్యర్థులు సమాధానాలను ఇతర అభ్యర్థులతో విశ్లేషించి పోలికలు గుర్తిస్తే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడం లేదా ఫోటోలను మార్చడం వంటివి చేస్తే క్రిమినల్ చర్యలు మరియు భవిష్యత్ పరీక్షల నుండి డిబార్ చేయబడతారు. ఓఎంఆర్ షీట్ మరియు బుక్లెట్ వినియోగం: ఓఎంఆర్ షీట్ను ఎట్టి పరిస్థితుల్లో మడవకూడదు మరియు దానిపై ఎక్కడ అనవసరపు గుర్తులు పెట్టకూడదు. సైడ్ 1 వివరాలు: రోల్ నెంబర్, అభ్యర్థి పేరు, తండ్రి పేరు, కేంద్రం నెంబర్ మరియు కేంద్రం పేరు నింపాలి. సైడ్ 2 వివరాలు: రోల్ నెంబర్, టెక్స్ట్ బుక్లెట్ నెంబర్, భాషా కోడ్ మరియు అభ్యర్థి సంతకం ఉండాలి. సమాధానాలను గుర్తించే పద్ధతి: ప్రతి ప్రశ్నకు 4 ఎంపికల్లో ఒకదాన్ని మాత్రమే పూర్తిగా బబ్లింగ్ చేయాలి. సమాధానాన్ని మార్చడం లేదా ఒకటి కంటే ఎక్కువ సర్కిల్ను నింపడం కుదరదు. అలా చేస్తే మార్కులు ఇవ్వబడవు. వైట్నర్ లేదా ఎరేజర్ వాడకం అనుమతించబడదు. రఫ్ వర్క్ కోసం టెక్స్ట్ బుక్లెట్లు ఇచ్చిన స్థలాన్ని మాత్రం ఉపయోగించాలి. ఓఎంఆర్ షీట్పై చేయకూడదు. బబ్లింగ్ చేయి సరైన పద్ధతి: ఓఎంఆర్ షీట్ మిషన్ ద్వారా మూల్యాంకనం చేయబడుతుంది. సగం బబ్లింగ్ చేయడం, టిక్ మార్క్ పెట్టడం, ఇంటూ మార్క్ పెట్టడం లేదా సర్కిల్ వెలుపల రంగు నింపడం వంటివి చల్లనివిగా పరిగణించబడతాయి. పూర్తిగా నింపిన వృత్తం మాత్రమే సరైన పద్ధతి. ఆన్లైన్ దరఖాస్తుకు ముందు ఇన్ఫర్మేషన్ బులెటిన్ను జాగ్రత్తగా చదవాలి. దరఖాస్తులో పిన్ కోడ్తో కూడిన పూర్తి చిరునామాను ఇవ్వాలి. వివరాలు నింపిన తర్వాత రిజిస్ట్రేషన్ లేదా అప్లికేషన్ నెంబర్ను భద్రపరుచుకోవాలి. ఫీజు: ఆన్లైన్ మోడ్, డెబిట్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలి. దరఖాస్తు ఫారం నింపే విధానం: స్క్రీన్ 1 రాష్ట్రం, గుర్తింపు రకం, పేరు, పుట్టిన తేదీ మరియు లింగం ఎంచుకోవాలి. స్క్రీన్ 2 తల్లి పేరు, తండ్రి పేరు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే నింపాలి. భాషల ఎంపిక: అభ్యర్థులు 2 వేర్వేరు భాషలను ఎంచుకోవాలి. అడ్మిట్ కార్డులో ఉన్న భాషలోనే పరీక్ష రాయాలి, లేదంటే అభ్యర్థిత్వం రద్దు అవుతుంది. వికలాంగులు పీడబ్ల్యూబీడి లేదా పీడబ్ల్యూడి వైకల్యం రకాన్ని మరియు స్క్రైబ్ అవసరమా కాదని తెలపాలి. విద్యార్హత: 1 నుండి 5 తరగతుల కోసం పేపర్ 1, 6 నుండి 8 తరగతుల కోసం పేపర్ 2 ఎంచుకోవాలి. పేపర్ 2 సబ్జెక్టు గణితం లేదా సైన్స్ లేదా సోషల్ సైన్స్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. కాలేజీ వివరాలు: బీఈడి లేదా డిప్లొమా పూర్తి చేసిన కాలేజీ పేరును ఎంచుకోవాలి. జాబితాలో లేకపోతే అదర్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. కమ్యూనికేషన్ కోసం పనిచేసే మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. వివరాలన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయాలి. చివరగా కన్ఫర్మేషన్ పేజ్ ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవాలి. శారీరక పరిమితి ధృవీకరణ పత్రం: రాయడానికి శారీరక పరిమితి ఉన్నటువంటి అభ్యర్థుల కోసం ఈ సర్టిఫికేట్ ఉపయోగించబడుతుంది. దీన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలోని చీఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా సివిల్ సర్జన్ ధృవీకరించాలి. వైకల్యం రకాన్ని బట్టి సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్ సంతకం చేయాలి. ఆన్లైన్ సవరణలు: జూన్ 15, 2026 నుండి జూన్ 18, 2026 వరకు. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ పరీక్షకు 2 రోజుల ముందు. ఫలితాల ప్రకటన అక్టోబర్ 2026 చివరి నాటికి ఇస్తారు. అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా సరే మీకు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. ధన్యవాదాలు.